ఫస్ట్ అయితే ఈ పసుపునంతా బాగా క్లీన్ చేసి ఇడ్లీ పాత్రలో అయితే పెట్టానండి. నేను ఇడ్లీ పాత్రలో పసుపు కమ్ములు మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టాను. దాదాపు 15 to 20 minutes వరకు పెట్టానండి. బాగా పసుపు అయితే ఉడికిపోయింది. తర్వాత వీటిని నేను సపరేట్ చేసి చల్ల నీళ్ళల్లో అయితే వేసానండి, ఆ బాయిలింగ్ ప్రాసెస్ ని ఆపడం కోసం. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వాటన్నిటిని తీసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి స్లైసర్ సహాయంతో. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వీటన్నిటిని నేనైతే ఎండలో పెట్టాను. దాదాపు 3 days ఎండిన తర్వాత మనకి ఇలా అయిపోయాయండి. సో చూడటానికే చాలా తక్కువగా కనిపించింది. సో ఎంత వచ్చిందా ఏంటి చూద్దామని చెప్పి నేను మళ్ళీ వెయింగ్ మిషన్లో వేసి చూశానండి. ఈ పసుపు ఇలా ఎండిపోయిన తర్వాత 100 గ్రాములకు వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైందండి. బయట మనం కొనే పసుపు మొత్తం కల్తీ అని. ఎలా అంటారా, దాదాపు 200 గ్రాముల పసుపు మనకి 90 రూపాయలకి ఇస్తున్నారు. అంటే 2 కిలోల పసుపుని ఎండబెట్టి చేస్తే గానీ ఆ 200 గ్రాముల పసుపు రాదండి. దాదాపు 9 నుంచి 10 నెలలు కష్టపడి పండించి 90 రూపాయలకి 200 గ్రాములు ఇస్తున్నారు. అది ఎంత కల్తీయో నాకు అర్థమైంది. నా ఇంట్లో పసుపు నేను పండించుకొని అది 100 గ్రాములు వచ్చినా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్యూర్ ఆర్గానిక్గా మనం పండించుకున్నాం కాబట్టి మీరు కూడా ఇలాగే ఆర్గానిక్గా పండించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో దీన్ని అంతా నేను మిక్సీ వేసేసానండి. ఇంట్లోనే మిక్సీ వేసేసి జల్లి పట్టించాను.